ప్రాణపతి ప్రాణపతి అంకసీమను భాయలేని పాల చెక్కిళ్ళ చూడలేని ఏకాకి వైపుండు ఎర్ర నాథ, మీరు విచారం మాని శత్రు సంహారం ఇచ్చడం ఇప్పుడు స్వామి. మనలను మన రాజ్యంలోని ప్రజలను సదా తన కన్నుపులో పెట్టుకొని ఆ సదాశివుడే కాపాడగలడు నాథ. స్వాతంత్ర సిద్ధికై సమరంగ భూమిలో చచ్చిన బ్రతుకుల స్వర్గము మనదే. స్వాతంత్ర సిద్ధికై సమరంగ భూమిలో చచ్చిన బ్రతుకుల స్వర్గము మనదే. సమరమున తొడగట్టి శత్రువుల పొడగొట్టి సమరమున తొడగట్టి శత్రువుల పొడగొట్టి రొమ్ము రొమ్ము నాథ నమో నాథ రొమ్ము రొమ్ము నాథ నమో నాథ దేవి నీవు నా అర్థంగి అవుతా నా అదృష్టం అది కాదు. నా ధర్మపత్నిగా నిర్ణయించిన విధికి కోటి ఎత్తములతో జోహారు చేస్తున్నాను. స్వామి. అనితర లభ్యమావన మహత్తర శైలమునీశ్వరాస్తి దాత్రిని నిన్ను వంటి వీర సుదతి మణి కల్గుట కల్లదే నా మనుగుణ సార్థకము జనమాన్యత సాధికి ఏమిటి సందేహించుచున్నారు స్వామి? ఈ నియమము తప్పకూడదు సుమా. స్వామి, కంఠం తిరిగిపో సమయం వచ్చినను ప్రళయ జంజామాను ఒక్కసారి నెత్తిపై దుమ్ముకున్నాను. విద్యుత్ దాటి ఎవరికి రాకూడదు. ఈశ్వరుడే వచ్చి కైలాసమిచ్చిదనని నిలచి గుమ్మము కడనను పిలచుగా ఘోర
ఆజ్ఞానువర్తి నాథ. వెళ్ళి రండి స్వామి, వెళ్ళి రండి. అన్నదంతా నా కొరకు వేచి ఉంది. ఇక నేను పోయి వస్తున్నాను. స్వామి, అటులనే పరమేశ్వర శంభో మహాదేవ సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవ సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవ. ఓ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సంగీతం గింగీతం తపేళ మొత్తం మోగిపోతా ఉంది. మోత లేదు, నా పిండా కూడా లేదు. మరి రెండు తపేళ్ళను తాగితే తాగితే? డొల్ల మోత మోగుతున్నాయి, డొల్ల మోత. ఆ, ఆ మోత తట్టుకోలేకే ఈ దివానం దగ్గర కూర్చున్నా, ఏడుస్తూ కూర్చున్నా. ఈ ఆడవాడు ఎందుకు రావే మామ? ఉత్తరాన్ని నుంచి ఒక కొమ్మని, దక్షిణాన్ని నుంచి ఒక రెమ్మని తెచ్చి మెడక చుట్టుకోవే. అటో పోకి నీటో పోకి నేసుకొని హాయ్ అని జోలు పాడించుకోలేకపోయా. పడి మొదలే మొత్తుకోళ్ళుగా ఉంటే లాలట లాలి, వాటికి నన్ను చూస్తేనే ఒళ్ళంతా తామర రేగింది, తామర. అంత తామర రేగితే బాగా వేడి నీళ్ళు కాబెట్టి పోసి గీరకపోయావా పోయేది? గీరితే పోయేట తామర అయితే కదా. మరి ఎట్టా? ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలబ్బా? ఏం చెయ్యాలో దోచట్లేదు. ఎట్లా ఏం చెయ్యాలి? అయితే నీ గతింతేనంటావు. ఎందుకో ఆ, ఆరింటి ముండలు వదిలేటట్టు మూడో దాన్ని తీసుకొని వచ్చి ముడి పెట్టి నెత్తినెక్కించుకునే వరకు ఆరింటి ముండల పీడ విరగడయ్యేటట్లేదు. అయితే మూడో పెట్టిన ఎక్కడో పట్టేవన్న మాట. పెట్టలేదు పెట్టలేదు. మరి ఎట్టా? ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నా. ఎక్కడ దొరుకుతుందబ్బా? నీ బోటిది నీ బోటిది కాస్త చెయ్యేస్తే గాని ఆ. వ్యవహారం తెగలేట్లేదు. బాగానే ఉంది వరస. ఆ. సవారు ఎక్కువైతే నవారు మంచానికి చేటు వచ్చిందంట. నాకే సంగతి లేస్తున్నావు. నువ్వు అన్నావు అంటే మన ఇద్దరం ఇప్పుడే ఇక్కడే ఆరింటిని వదిలేసి పెట్టలేగినట్టే కుడదాం. ఎప్పుడో కాదు ఇప్పుడే, ఎక్కడో కాదు ఇక్కడే, ఎవరినో కాదు నన్నే. నువ్వు కాదల వద్దు మంజరి, నువ్వు కాదంటే నా ప్రాణాన్ని పాదాల వద్ద వదిలేస్తా. రామయ్య మామ, ఇక ఆడపిల్ల కాళ్ళు పట్టుకుంటే ఎట్ట చెప్పు? లేలే
మంజరి నిన్ను కంజర్లా వాడుకుంటానే మంజరి. కాళ్ళు పట్టుకోకి ఇంకేం పట్టుకోమంటావే? ఏం పట్టుకోవాలనుకుంటున్నా? వసుదేవుడు అనుకుంటాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడే, నాదేంటే? అయితే ఇప్పుడు నేను గాడిదనా? సరే గాని రామయ్య మామ, నీకు నాకు ఎట్ట కుదిరింది చెప్పు. నేనేమో చిన్న పిల్లని, బుజ్జి పాపాయిని, నువ్వేమో ముసలోడివి. ఆహా, పిల్లవా? ఆ. ఓహో, అలాగైతే నువ్వే కావాలి. నేనే కావాల్సిందేనా? తప్పదా? మామ మామ తిరగొచ్చంటావా? బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా. ఆ ఇద్దరు వచ్చి నీ బగల కొడితే ఏం చేస్తా? తగ్గదలే రామయ్య మావా. అమ్మో, ఎవరో వస్తున్నట్టున్నారు రామయ్య మావా. మంచి సమయానికి వీడొకడు పానకుల పుడకలా తయారయ్యాడు. హరహర మహాదేవ శంభో శంకర, జయ జయ మల్లేశ్వర, వీరభద్రేశ్వర శంభో శంకర. మోతి వంకర. దండాలు స్వామి, దండాలు. చానాళ్ళకి వచ్చారు, ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదే. ఉండండి, లోపలికి వెళ్ళి రానమ్మ గారితో చెప్పి భిక్షం పట్టుకొని వస్తా. ఆగు. ఏ చీచి, బిడ్డలు లేని గొడ్డు చేతిలో భిక్ష బసవేశ్వరునికి అసలే కెట్టదు. రాముడు, నిన్ను నేను బాగా ఎరుగుదును. నువ్వు సంతాన విహీనుడివి. నీ చేతి భిక్షతో బసవేశ్వరుని అపవిత్రం చేయదలిచావు కదూ. బసవేశ్వరి కోపాగ్నికి భస్మీపట్నంతో జాగ్రత్త. క్షమించండి స్వామి, మీరు లోనికి పోరాదు కనుక నేనే తెస్తానన్నాను. ఎందుకు పోరాదు? ఇది మా ప్రభువు గారి ఆజ్ఞ. ప్రభువు ఎవడో? యా ప్రభువు ఎవరు అని అనండి. పానుగంటి ప్రభువుల్ని ఎరుగరా మీరు? దోమనైనా సరే లోనికి పోలిస్తే నా మెడకాయ మీద తలకాయ ఎగిరి అవతల పడుతుంది. పోవటానికి లేదంటే. సాధు సత్సంగులు, సత్యవాక్ పరిపాలకులు, త్రిలోక సంచారకులు అయిన బసవేశ్వరులు కూడానా? తెలియదు స్వామి. సరే చెప్తాను, తెలుసుకో. మేము నీ ప్రభువుల పినతాతలకు, పెదతాతలకు అందరికీ గురువులము. అజ్ఞానుడివి, నీ మీద కోపడి లాభం లేదు. అశేష మహిమాధరుడైన ఈ బసవేశ్వరుడు నీకు సంతానం అనుగ్రహిస్తున్నాడు. బసవేశ్వరుని పేరు చెప్పి నీ భార్యకి ఇచ్చుకో. నీకు ఎంత సంతానం కావాలంటే అంత సంతానం కలుగుతుంది. ఆహా, ఇప్పటికి నా కోరిక నెరవేరినది. స్వామి, నీ మహిమలు తెలుసుకోలేక ఏవేవో కోతలు కూశాను, మన్నించండి. చూడు రాముడు, నీ గురించి నేను చూడు రాముడు, పుట్టే బిడ్డలందరికీ బసవేశ్వరుని పేరు పెట్టుకో. ఏం సందేహిస్తున్నావు? అందరికీ ఆ పేరే పెట్టాలా అని. ఏం? కొంతమందికి మా అమ్మ పేరు, కొంతమందికి మా అయ్య పేరు పెడదాం అనుకున్నా. సరే,
మొదట పుట్టే సంతానానికి బసవేశ్వరుని పేరు పెట్టుకో, సరేనా? చిత్తం వెళ్ళండి. నాగమ్మ రాని వారు జలకమాడి ఇప్పుడే మహల్లోకి వచ్చారు. చిన్నబాబు బాలవర్తి రాజు గారిని ఊయల్లో వేసి ఆనందముగా లాలిపాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ అదృష్టం, మంచి సమయానికి వచ్చారు. మంచి బహుమతులు దొరుకుతాయి, వెళ్ళిరండి. జై బసవేశ్వర, పానుగంటేశ్వర. నిద్ర వచ్చుట లేదా? ఏమి కావాలని తండ్రి? చిట్టిరాజు ఎందుకో చేయి చాపుతున్నాడమ్మా. అవునే, మన బాలవంతికి ఈ అంగుళికం కావాలేమోనే. అవునమ్మా. మంజరి, మన బాలవంతికి ఈ అంగుళికం ఎంత అందముగా ఉన్నదే. అవునమ్మా, చాలా అందంగా ఉంది. మన బాలవద్దిది అచ్చం మహారాజు గారి పోలికే కదమ్మా. మంజరి, ఈ సంతోష సమయమున వారి నుండి నుంచో ఎన్ని ఊరేగింపులు ఎన్ని ఉత్సవములు చేసి ఉందినో కదా మంజరి. అవునమ్మా, అయినా బిడ్డని ఇలా ఉయ్యాల్లో ఉంచి కన్నీరు పెట్టకూడదమ్మా. అయ్యో నమ్మతి మండ, మీకు చెప్పవలసిన సంగతే మర్చిపోయాను. ఏమిటి? మన మహారాజు గారికి విజయం చేకూరిందట. అబ్బా, ఈ రోజే వస్తున్నారట. పావురాళ్ళతో వర్తమానం కూడా పంపాడు. ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు మంజరి. మంజరి, ఎవరో బసవ భక్తుని వల్లే ఉన్నారు, భిక్ష వేసిరమ్ము. అలాగేనమ్మా. భవతి భిక్షాందేహి. గంత బొంత గాడి సంత అలా దిగేసుకొని వచ్చావే, ఉక్కపోయేదటయ్యా. మామ కుసుపాలు లాంటి చీరలు కట్టుకున్న మాకే ఎక్కడెక్కడో ఉక్కబోసి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఇదిగో పట్టు పట్టు. ఎవరు? దాచి చేతన బసవేశ్వరునికి భిక్ష అంతపురం గొడ్డుపోయిందా? అబ్బో, పోనీరే పాప, మనం భిక్షం వేద్దామని వస్తే నడుంకు ఒక మొలతాడు అడిగాడట. అలా ఉంది నీ వరస. ఎవరేస్తే పట్టుకుపోరాదు. ఓ అవతలికి కొలత. మా అంతపురానికి వచ్చి మా గుమ్మం ముందు నిలబడి నన్ను కొలటా గెలటా అంటావా? ఇదిగో మా మహారాజు గారు రాని నీ తలకాయ పుచ్చకాయలాగలేదు. పోతావా? ఈ భస్మంతో నిన్ను కుష్టిరోగిగా మార్చి నాశనం చేయమంటావా? నువ్వు మాట్లాడుతున్నది బం బం బసవేశ్వరునితో. జాగ్రత్త. ఓం భీం క్లీం హనుమత్ హనుమత్. చూడమ్మా, ఒకటే గట్టు బుట్టు మన మంత్రాలు చెప్పిస్తున్నాడు. సచ్చినోడు సచ్చినోడని. మంజరి, ఏంటో మాటలు? చెంపల వేసుకో. మరి ఆయన మాట్లాడవా? మంజరి, బసవ భక్తుల కోమాట్లో ప్రపంచ సామ్రాజ్యాలు గడ్డిపోచలు. నీవు లోనికేగి తుక్కులము కూడా నింపుకుంటాము. వస్త్రదానం చేయదు మంజరి. అలాగే, వస్త్రదానం అయినా చేయండి, భూదానం అయినా చేయండి, గోదానం అయినా చేయండి. నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను వచ్చేదాకా మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగేనే. ఆ బసవ భక్తుడిని చూస్తే నాకు నమ్మకం కలగటం లేదు. అమ్మో, తెల్లవారుజామున సందుగొందులో దొంగ కోళ్ళు పట్టుకునే మొహం వాడును. ఎందుకు వచ్చిన గొడవ? నేను వచ్చేదాకా జాగ్రత్తగా ఉండండి అమ్మా. అలాగే, జాగ్రత్త. స్వామి, మంచి జబ్బర్లు తెలియని అంతఃపురుల కాంతల మీద తమ ఓటి భక్తులకు కోపం న్యాయం కాదు. క్షమింపుడు. రాజ్యకాంక్షతో కళ్ళు మూతలు పడిపోయే కావాలి. గంతను కాస్త విదిలిస్తే గాని దుమ్ము వలదు. పానుగంటిపురంలో
శివభక్తులకు తలవంపు, అపచారం. ఇది బసవ భక్తులకు భరింపరాని అవమానం. స్వామివారు దాసరాలు క్షమాభిక్ష వేడుకొనుచున్నది. మీ పాపాలకు మీరే ప్రతిఫలం అనిపిస్తారు. ఆ భిక్ష ఈ సంచిలో వేయము. పరిగ్రహింపుడు. ఏమా గర్వము? గడప దాటి యువతలకు వచ్చి భిక్ష వేయకూడదా? రాని నన్న గర్వమా? శివ శివ, రాణివాసము కల్లో కూడా గర్వం కాదు. స్వామివారు రాణివాసమును పరీక్షించుచున్నారేమో. గడప దాటి యువతలకు వచ్చి భిక్ష వేస్తావా? లేదు తిరిగి పొమ్మని బసవ భక్తుల కోపానికి ఆహుతవుతావా? బసవేశ్వరులకు అవమానమే జరిగితే ఆ పశుపతి ప్రళయదానం చేయక మానడు. స్వామి, గడప దాటి రాని భిక్ష దోర్చడికి గొడ్డలి పెట్టు. గడప దాటి వస్తావా? తిరిగి పొమ్మన్నావా? స్వామి, ఈ గీత దాటి వచ్చినకు నా ప్రాణేశ్వరిని ఆగలేదు. ఇది వారు యుద్ధమునకు పోయినప్పుడు విధించిపోయిన నిర్ణయం కావున ఈ గీత దాటి వచ్చినకు నా ప్రాణేశ్వరిని ఆగలేదు. స్వామి, నీ ప్రాణేశ్వరుని సంతోష పెట్టడం కోసం నిన్ను, నీ ప్రాణేశ్వరుని, ఈ సామ్రాజ్యాన్ని రక్షిస్తున్న శంభునే తిరస్కరిస్తున్నావు అన్నమాట. మిమ్మల్ని నేను తిరస్కరించిన సర్వజ్ఞులైన తామే అట్లన్నా అజ్ఞాన గబలను నేనేమనగలను స్వామి, నేనేమనగలను? ఆడుది అబల వెర్రిరాని, ఆడదాని వాసనే తెలియని హదముడెవడు ఆ పదాన్ని ఉత్పత్తి చేసి ఉంటారు. ఆడిది సబలని మీరే రుజువు చేస్తున్నారు. గడప దగ్గరికి వచ్చి దేహి అన్న భక్తుల్ని తిరిగి బొమ్మని అవమానిస్తున్నారు. మిమ్మల్ని నేను అవమానించిన ఈ గీత దాటి వచ్చినకు నా ప్రాణేశ్వరిని ఆగలేదంటే ఇదేను అవమానం తలంచిన నేనేమనగలను స్వామి? మీరు గీత దాటి రాకుంటే ఆ భిక్ష నేను పరికరించుటకు వీలు లేదు. గీత దాటి వస్తావా? తిరిగి పొమ్మన్నావా? స్వామి, భర్తల ఆజ్ఞను జవ దాటుట పానగంటి రాళ్ళ వాడుకోలేని మాట. ఓహో, ఈ ప్రపంచానికి అంతటికు నువ్వు ఒక్కదానే పతివ్రతం అన్నమాట. మహారాణి ఆలోచించుకో. బసవ భక్తులకు అవసతి కలిగించే వాళ్ళు చక్రవర్తులైనా అధపతనం తప్పదు. గడప దాటి యువతలకు వచ్చి భిక్ష వేస్తావా? ఈ క్షణాన్ని అంతపురాన్ని నాశనం చేయమంటావా? స్వామి వద్దు, ఇదిగో పరిగ్రహింపుడు స్వామి. పరమేశ్వర రక్షమా, మహారాణి ఎవరక్కడ? మహారాణి గారు కనిపించడం లేదు. మహారాణి గారు వస్తున్నారు. నేనేం చెప్పవలేనో ఏమో. మహారాణి, మహారాణి! బాలా, ఏమైంది నా బాలా? మెరుగుతో నాకు స్వాగతం ఇచ్చిన ప్రేమమై బాల ఏమైంది? రమణీయ నా బాల ఏమనింది? ఏ మారు పరకం చెబుతావా లేక కర్వాలకు ఆవులు వేస్తున్నా? మహారాజా, నాకేం తెలీదు. ఇంతకు ముందు ఎవరో బస భక్తుడట ఇక్కడికి వచ్చాడు. నేను భిక్ష వేయబోతే వద్దన్నాడు. మహారాణి గారే భిక్ష వేయాలన్నాడు. నేను లోనికి వెళ్ళి దువ్వుల మీద తెచ్చేసరికి ఇక్కడ మహారాణి గారు లేరు, ఆ బస భక్తుడు లేరు. అంతకంటే నాకేం తెలియదు. తెలిసినది ఈ ఇంద్రజాలమంతా మాయల పక్కిరదే కానీ మరొకరితో కాదు. ఓ ఈ పక్కిరు నువ్వు ఎందుకు పోయేదు? నువ్వు సప్త
సముద్రం దాటిన పర్వత గృహాంతములలో దాగినను నిన్ను శోధించి పరికించి నీ శవం మీద ప్రాణాంతం చేయక విడవను. శరనాయకులారా మోదించిన యుద్ధమే అవమానాన్ని పాల్గొని వీరు రక్తంతోనూ లేక విజయలక్ష్మి కటాక్షంతోనే మాసిపోవలేను. గండికోటితంలో సానాలు తిరిగిన మీ కంకములు ఒక్కసారి వర్ణించి చూసి కదలరండి. వీర స్వర్గం వీర మరణమో విజయ పదాకం లభించే వరకు పాను కంటి మీరు నిద్రపోకూడదు. లెండు 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 నాగు బాలనాగు బాలనాగు పానుగండి పతివ్రత పకీరు చేతిలో కుక్క. సంగు సంగు చూసావా మాయల పకీరు ప్రతాపం? ఇప్పుడు భలే బాగుంది ఫకీర్ మన అందం. ఈ రుద్రాక్ష ఏమిటి, ఈ గంత ఏమిటి, ఈ బొంత ఏమిటి, ఈ కుక్క పిల్ల ఏమిటి? మరేమనుకున్నావు ఫకీర్? మరేమనుకున్నావు పకీర్ అంటే? మనిషి అనుకున్నాను కానీ ఇలా కాటి కాపురలా తయారై వస్తావని మాత్రం అనుకోలేదు ఫకీర్. నేను అనుకున్నట్లే అంటున్నావు. ఏమని? ఈ పకీరు నీలాంటి మట్టి పొరలకు అంతూ పంతూ చెక్కనే నాటకం ఆడుతున్నాడే. పిచ్చి పిల్ల నాటకం ఆడుతున్నాడు. అది సరే గాని ఈ కుక్క ఎవరో తెలుసా? తెలియకేం కుక్క, అందరు కుక్కనే అంటారు దీన్ని. కాదే నీ అక్క. కాదు కాదు నీ చెల్లెలు. మనకు దొరికేవన్నీ కుక్కలు నక్కలే కదా ఫకీర్. ఎక్కడో పులివిస్తలు నాకున్న గజ్జి కుక్కను తీసుకుని వచ్చి నాగు 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 అంటూ బాగా ముద్దు చేస్తున్నావు. నాకు దాన్ని మూతి కాస్త నాకు. అది నాకు తెలుసు. ఈ పకీర్ని అర్థం చేసుకోవాలంటే కనీసం 1000 మంది పురోహితులైనా దిగి రావాలి. అవునవును, ఆంజనేయ స్వామి తర్వాత వాడివి నీవే. తోకొకటి తక్కువైపోయింది. కోతి వెధవ అశోకవనంలో సీతమ్మ తల్లిని చూసి కూడా కొత్త చేతులతో తిరిగి వచ్చాడు. సంజీవని పర్వతాన్ని అమాంతరం పేకలించుకొని దాగిన మగధీరుడు ఆ సీతమ్మను ఈపుమై ఎక్కించుకొని ఒక్క ఎగురి ఎగిరి యువతలు పడలేకపోయాడా? అసలు ఈ కవులకు తెలివి తక్కువ దద్దమ్ములు కాకపోతే తలాతోగా లేని కథలతో తాటాకులని ఖరాబు చేసి పెట్టారు. అసలు ఆ రావణుడు ఒక లేవలేని పంద కాకపోతే సీతమ్మను చల్లని చెట్టు కింద కూర్చోబెట్టి హారతలిస్తాడా హారతడు? అప్రాచపు చుంట. వాడొక దేవుడు, వీడొక వీరుడు. చూసావా పకీరు ప్రతాపం? బాలనాగు శ్రీవారి వెంట కుక్క కుక్కలా వచ్చింది. ఏమిటిది? ఎక్కడో పులివిస్తలు నాకు గజ్జి కుక్కని తీసుకొని నాగు నాగు అంటున్నావు ఫకీర్. సంగు నువ్వు ఇంకా ఈ కుక్కనే అనుకుంటున్నావా? ఆ సునకాన్ని సునకమే అనుకుంటారు ఎవరైనా. మరి సారా నువ్వు తాగితే కైపు నాకు ఎక్కుతుంది అనుకున్నావు ఫకీర్. నాగు చూసావా నీ సవతి చెల్లెలు సంగు ఏమంటుందో? నువ్వు కుక్కవాట, కుక్కవి. సంగు నాగుకు కోపం రాగలదు సుమా. నీకు కూడా వస్తుందిలే కోపం, నాగుకేమి? మరి అందుకే నాటకం అన్నానే, పిచ్చి పిల్ల నాటకం అన్నాను. అబ్బా, నాకంటే చక్కని చుక్కని తీసుకొని వస్తానంటే వెళ్ళి ఇలా డూడు బసవనలా తయారై వచ్చాడు అనమాట పచ్చి. నాకంటే చుక్కను చూసాడయ్యా గంగిరెద్దు వేషం, గంగిరెద్దు వేషం వేసాడయ్యా. డూడు డూడు బసవన్న ఉలువలు తింటావా? కొంచెం తినయ్యా. డూడు డూడు బసవన్న ఉలవలు తింటావా బసవన్న? డూడు డూడు బసవన్న ఉలవలు తింటావా బసవన్న?
భిక్షాందేహి అంటూ బయలుదేరాడయా. ఈ రాజు సంగు చూసుకో కంటూ రాజు బడలి రవితేజ ముల్లెడ దగ్గర రాజు బడలి నాడే, మహారాజు బడలి నాడే. రాజు బడలి రవితేజ ముల్లెడ దగ్గర రాజు బడలి నాడే, మహారాజు బడలి నాడే. రాజు బడలి రవితేజ ముల్లెడ దగ్గర రాజు బడలి రవితేజ. కొండలు కోనలు దాటాడయ్యో, గజకుక్కను పట్టుకొని వచ్చాడయ్యో. కొండలు కోనలు దాటాడయ్యో, గజకుక్కను పట్టుకొని వచ్చాడయ్యో. డోడు డోడు బసవన్న, ఉలవలు తింటావా బసవన్న, డోడు డోడు బసవన్న. ఎరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరుందో రన్నో చిన్నన్న. నీకు నిజం తెలిస్తే గానీ తిక్క కుదరదు. ఇప్పుడు ఈ సూతకాన్ని ఒక మహారాణిలా మారుస్తావు చూడు. ఓం క్లీం ఆఫర్. లైట్స్ ఆఫ్. మాయల పకీరు మాయాజాలం. నా అంతపురం ఎక్కడ? ఇది నా బాలవతి ఎక్కడ? బాలవతి బాలవతి. ఫకీర్, అన్నంత పని చేసావు ఫకీర్, ఘోరమైన పాపం చేసావు ఫకీర్. చేర్చు, వెంటనే అవును పాండుగలు చేర్చు, లేకపోతే నువ్వు సమూలంగా నాశనైపోతావు ఫకీర్. అవతలకు పో, ఎప్పుడు అపశపుని కూతలే. వినాశకాలమే విపరీత బుద్ధి. హో అవతలకు పో, ఎప్పుడు అపశపుని కూతలే. పాల్సావారు పాండగంటి పట్టపురాన్ని ఆహ్వానిస్తున్నారు. చూసావా మనంతపురం? అవి తరగని ధనరాశులు, ఐశ్వర్యం అన్ని నీ ఆధీనం. అనుభవించు. అమరేశ్వరులకు సైతం అసాధ్యమైన ఈ సకల ఐశ్వర్యాలకు అధికారినివై శాంభవి వరప్రసాద లబ్ధమగు ఈ మాయా సామ్రాజ్యమునకు రాణివై 7 కోట్ల భూత శక్తులకు నేతవై ఈ నాగళ్ళపడి గట్టకు నిర్జానవై ఫకీరు పాదుషాకు పట్టప రాణివై నన్ను నా రాజ్యాన్ని ఏలుకోవే. రా ఫకీరు కగులులో కొన్ని శతాబ్దాలు అలాగే హాయిగా నిద్రపో. సందేహం ఎందుకు? రా నాకు. పశుపతి పాహిమో పాహిమో. నీకోసం, నీ సౌందర్యం కోసం ఎంతో ప్రయాసపడి నిన్ను ఈ లోకానికి తెచ్చాను. నీకోసం అహోరాత్రులు వేగిపోతున్నాను. నీ వెచ్చని కౌకిలి కోసం, తీయని ముద్దు కోసం, కమ్మని నవ్వు కోసం తాతాలాడిపోతున్నాను. ప్రపంచంలో ఇంతవరకు ఏ కాంతను మోహించని ఈ కన్ను నిన్ను మోహించు. దుర్మార్గుడా, సమీపించిందివా నీ శిరస్సు. నాగు ఫకీరు సామాన్య మానవుడు కాదు సుమా. ప్రపంచమంతా ఒకటి, ఫకీరు చేతిలోని ఈ మంత్రాల ఎముక మాత్రం ఒకటి. దీనిని మించిపోగల శక్తి పంచభూతాలకు లేదు. సప్త సముద్రాలు ఒకటైనా, సప్త సముద్రాలు ఒకటైనా ఇటున్న ఫకీర్ కాలం నేటు కదపలేవు.
దుర్మార్గుడా, పరమనంత ద్రోహి, నీకు వినాశకాలం సమీపించి పానుగంటి రాని వెచ్చని కంట చూచితివి. పురుడైన తీరుని నా పసికందును, నా బాలవద్దిని నా ఒడి నుంచి దూరం చేసి నాకు నా ప్రాణేశ్వరునికి ఎడబాటు కల్పించితివి. నిన్ను పతివ్రతల గుండి కోత దహింపక మౌనదు. 33 కోట్ల దేవతలు వచ్చినా నన్ను సమీపించలేరు. నా అంతఃపురంలో కాదు, 33 కోట్ల దేవతలు వచ్చినా నన్ను సమీపించలేరు. నా అంతఃపురంలో కాదు, నా కనుచూపు మేర ఉన్నంత వరకు నిన్ను పాలాక్షకుడు కూడా రక్షించలేడు. అటు చూసావా? ఏమిటవి? ఆ రాతిపత్యములన్నీ ఎవరివో తెలుసా? ఎవరివి? నన్ను హతమార్చడానికి వచ్చిన నీ భర్త లాంటి మగధీరులు. ఇటు చూసావా? ఏమిటవి? ఆ ఎండిపోయిన చిట్టన్ని ఎవరివో తెలుసా? ఎవరివి? నన్ను తృణీకరించి నీలాగే సీతమ్మ సిద్ధాంతాలు పలికిన నానా దేశపు రాజకన్యలు రాళ్లుగా తేళ్లుగా మండ్ర గబ్బలుగా మార్చబడి తరతరాల నుండి రక్షించే దిక్కు లేక విధి లేక గతి లేక ఫకీరు పాదకట్టలకు మూలుగుతున్నారు. నీకు తెలియదు పాపం. రానాగు నాగమ్మను తాకవలేనని నాకు పామును ముద్దుడు కొనుచున్నాము. వృధాభ్రాంతిల నాగు ఎంతటి నాగ సర్పమైనా ఇంద్రజాలునికి అవశ్యము వశీకృతమైపోవలసింది. నీవు నాగుబామవే కాదనను, కానీ కోరలు లేని నాగుబామవి. అది ఎప్పటికీ పామునే వాని బుట్టలో తోలు బొమ్మల తల నూపవలసిందే కానీ కాటు వేయజాలదు. అనవసరంగా కాలహరణ చేయక నా మాంత్రిక దండం నిన్ను ఆజ్ఞాపించిన రీతిగా నీ సన్నని నడుము వయ్యారంగా కిలకిలాడేలా, ఓ వక్షస్థలం మీద అమృత కలశాలు గిలగిలా తొణికిసలాడిపోయేలా, నీ మిరమిరలాడే ఆ తొడలు అమోఘమైన భంగిమలతో మెరిసిపోయేలా నాట్యమాడి నన్ను సంతోషపెట్టి నువ్వు సంతోషం అనుభవించటమే నీ కర్తవ్యం. నోర్మొయ్ కామపిశాచి, నాగమ్మ ఎన్నటికి నీ వశము కాజాలదు. ఈ క్షణమును మరుక్షణము పారుగంటి వీరులు నిన్ను నీ కోటను మసి చేయక మానరు. నీ ఆశ వృధా ఫకీర్, నీ ఆశ వృధా. ఈ పానగంటి వీరులకు కూడా ఈ రాళ్లకు తేళ్లకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది. ఫకీరు కంటి కడకన్ను ఎర్రనైతే వీరాది వీరులు కూడా మిడతల్లా మాడిపోతారంతే. నాగు నీవు అబలవు, కోమలవు, అసూర్యం పసుపు. నీ గతి ఏమవుతుందో జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడు. ఇక్కడ నా చేతికి మించింది ఏదీ లేదు. నేను అనుకుంటే కాకుండా పోదు. నిన్ను ఇక్కడ బలవంతం చేసిన నా పట్టు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. కిరాతకుడా, ఎంతకు తెగించుచున్నావు? సతతము జీవితేశ్వరుడే సర్వమటంచు తలంచి భావన వీక్షణ చేయని నన్ను తెచ్చి నీ హృదయం ముహూర్తమున నిన్ను నీ కోటను మసి చేయక మోనరు. పిచ్చిదానా, నీ పానగంటి వీరులు వంటి మగధీరులు 1,000,000 మంది అంతమైన తర్వాత కానీ నేను అంతం కాను. వృధాశ ఎందుకు పెట్టుకుంటావు? అంగీకరిస్తావా లేక నిన్ను ఈ తెలలోకి తేలుగా మార్చి మంత్రించేమన్నావా? నీకు నేను సోదరిని, మగనాలిని. నన్ను కామించడం నీకు న్యాయం కాదు ఫకీర్. కావాలంటే నా అర్ధరాజ్యానికి నిన్ను పట్టాభిషక్తుని గావించదును ఫకీర్, నిన్ను పట్టాభిషక్తుని గావించదును.
నాకు పిల్లవాడిని చంకలో కూర్చుండబెట్టుకుని చందమామను చూపి నేతి బువ్వ తినిపించినట్టు ఫకీర్ను కూడా బెంబేలు పుచ్చుతున్నావు కదూ. నీవు నా పట్ట ప్రాణమైతే నాకు అంతే చాలు. నేను నిన్ను మోహించాను అంతే. నువ్వే నాకు కావాలి. నీకంటే అందాల చందమామలు తీర్థములైన నిన్ను పువ్వులలో పెట్టి పూజిస్తాను. నా గుండెల మీద పెట్టుకుని పెట్టుకుని మన్మథానంద సాగరంలో ముంచుతూ తేల్చుతూ హాయిగా జోలపాడి నిద్రపుచ్చి స్వర్గములోని వసంతనందనాలను సందర్శింపజేస్తాను. చూడు, నిన్ను భయపెట్టడానికి నాకు నోరు రావడం లేదు. నా మాట విని నా కోపం తెప్పించు. రానాగు చూడా, ఎంత వేణుని నీ మనసు కరగదా. నా పాత వ్రతం నా కడనంత వరకు నీ ఇంటిలో నీ గైనను రాలజాలదు. నాగు నీ అనసూయాదేవి అపరావతారమా, సావిత్రమ్మ సహోదరివా? ఇప్పటి వరకు మర్యాదగా చెప్పి చూశాను. ఇక ఫకీరుకు కోపం వేస్తే నిన్ను ఇక్కడే బంధించి తన కోరిక నెరవేర్చుకోగలడు. అంగీకరిస్తావా? కడపటి మాట అంగీకరిస్తావా? ఇంకొక ముహూర్తమున నిన్ను నీకోటిను మసి చేయక మానరు, భూగర్భమును కూల్చివేయక మానరు. ఇప్పుడు చూడని పానిగంట వీరులుగా ఏమవుతుందో. కాపాడే పానిగంటి వీరుల మీదకి 1000 మంది మేధల్ని సృష్టించి పంపు. జరో ప్రభు. నాకు ఇప్పుడు నీ భర్త ప్రాణం నా చేతుల్లో లేదు, నీ చేతుల్లో ఉంది. నిన్ను, నీ భర్తను, నీ సర్వస్వాన్ని రక్షిస్తానంటే నా కోరిక అంగీకరిస్తే రక్షిస్తాను. నిరాకరించావా, నిన్ను, నీ భర్తను సర్వస్వాన్ని సమేతంగా కట్టిన పాషాణంగా మార్చివేస్తాను. ఫకీరు కోటవాకిట పానుగంటి ప్రభువులు కావలి విగ్రహాలుగా తయారవుతారు. ఏమంటావు? నోరు ముయ్యమంటాను. పానుగంటి వీరులలో ఒక్కడు చాలును నిన్ను కూల్చివేయుటకు. అయితే ఇక చూడ మీ వారి ప్రతాపం. నరభక్షిణి కాపాలి. ఓం హ్రీం హ్రీం స్వామి. శిలలు శిలలో శిలలు పానుగంటి ప్రభువులు పక్కిరి కోట వాకిట శిలలు. ఫకీరు కడకన్ను ఎర్రనైతే అందరికి గతి ఇదే పడుతుంది. శిలలు. పరమేశ్వర శంభో
శ్రీనివాస పలుకవేలనయ్యా. నా నాథుని కావమయ్యా, నా నాథుని బ్రహ్మయ్యా, నా నాథుని కావమయ్యా, నా నాథుని బ్రహ్మయ్యా ప్రభు. అనుభవముకే దూరమైన ఈ అడవికే దిగో దేవా. పువ్వు కడుపున తీయతేనియ నింపెదవు ఓ దేవా. ఆ యౌవనమును ఈ కూటి చేత తాగింపి తుంపెదవు దేవా. అడవిలోని ఈ పూల అందము ఎవరి కోసమో దేవా. ఎటుల సృజించితివో దేవా. అర్థములేని ఈ అంతర్యములు ఇంత ఏమిటో దేవా. సరదా కొరకై నాటకమును నువ్వు ఆడుతుంటివో దేవా. అడవిలోని ఈ పూల అందము ఎవరి కోసమో దేవా. ఎటుల సృజించితివో దేవా. ఎక్కడ ఎవరెక్కడ తలారాముడు అమ్మ దొంగ, నేను వెలగపండు తిని వచ్చేలోగా ఇంత దూరం వచ్చేసారనమాట చిన్నబాబు గారు. అదేమీ లేదు రాముడు. ఈ ప్రకృతి అందాన్ని చూస్తూ చూస్తూ అలా వచ్చేసాడు. అహోయ్, అలా అయితే ఎవతైనా మంచి పిల్ల కనిపిస్తే దాని వెంబడే చూస్తూ చూస్తూ అలానే వచ్చేస్తాం అన్నమాట. తప్పు రాముడు. ఆడపిల్లలు వెంట పడడం తప్పని మా రాజగురువు గారు నిన్ననే ఒక పాఠం చెప్పారు. అహోయ్, అట్ట అయితే నాకు తెలుసులేండి. నిన్న తలంటు పోస్తున్న చిన్నబాబుకి తలంటు పోస్తున్న దాసి మంజర్ని జడపట్టి లాగి గేలి చేసిన సంగతి నాకు తెలియదు అనుకున్నాను. పో రాముడు, నువ్వు పెద్ద పోకిరివాడివి. మీరు పెద్ద అయితే మాతో కలిసిపోతారులేండి. రాముడు, ఇక ఇలాంటి మాటలు నాతో మాట్లాడవనుకో నేను నీతో పలకనే పలకను పో. ఆహో, చిన్నబాబు గారు శ్రీరామచంద్రుడు అంటారు. అది సరేగానే బాబయ్య, నోరు ఉరవరమంటుంది. ఏదైనా ఓ మంచి పండు, ఆ వెలగ పండు గుర్తు చూశారు ఎక్కడ? అదిగో ఆ కొమ్మన ఆ కొమ్మన. వాహా వా, అక్కడే చిన్నబాబు గారు అమాంతం కనిపెట్టేశారు. అయితే కొట్టాలంటావు? అరే, ఇంకా కొట్టలేదన్నమాట. ఎక్కడ రాముడు? బాణం నీ చేతిలో పెట్టుకొని ఉంటే నేనెక్కడ కొట్టేది? సరే ఇదిగో కొడుతున్నా చూడు. మీరు కొట్టారండి. కొట్టారులేండి, మీ బాగా అంత దూరం మోదుగా నాకు తెలుసు. ఎవరనుకుంటున్నావు?
చిన్నబాబు గారు కళ్ళు కనిపించట్లేదా? నాకు బాగానే కనపడుతున్నాయి, మీకు కనపడక ఇట్లా వచ్చే పోయేళ్ళ బాణలని బద్దలు కొడతా కూర్చున్నారు. నీకంతగా కావాల్సింటే దివానంకి రావే, నీకెన్ని భావనలు కావాలంటే అన్ని ఇప్పిస్తా, అక్కడ చాలా ఉన్నాయి. రావే పోవే అంటున్నా, నీ పెళ్ళని అనుకుంటున్నా. ఏమిటి ఏంటంట తప్పు మనదైతే అలను దబాయిస్తావేంటి? ఊరుకో. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నా పేరు సాకలచ్చి బాబయ్య, మా రాజు కోడు కాదు, పులిరాజుపట్నం. మా అయ్యకి ఏదో సుస్థిగా ఉందంటే చూసిపోదామని వచ్చిన. ఇదిగో అట్టా బాణ తీసుకొని ఇట్టా వచ్చానా, అట్టా నా బాణ బద్దలు కొట్టారు. బంగారం లాంటి నా బాణ బద్దలైపోయింది బాబయ్య. సరే కాని బాబయ్య, ఇట్లా దాన్ని పోయే వాళ్ళ బాణలన్నీ బద్దలు కొడతా కూర్చోపోతే మీ ఏందమ్మో వాడికి మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం. రాముడు నువ్వు ఊరుకో. నువ్వేడు చెప్పమ్మా లచ్చి. నాకెందుకు వచ్చిన గొడవ బాబయ్య, నేను వెళ్తున్నాలే. ఆగు, నువ్వు ఊరుకో రాముడు. ఏమి జరిగిందో నిర్భయంగా చెప్పు లచ్చి. చెప్పాలనే కదయ్యా నేను చూస్తా ఉండేది. ఇట్టా వచ్చే పోయాడు బాణాన్ని బద్దలు కొడతా కూర్చోపోతే మీ అమ్మ అయ్య ఇద్దరు ఆ మాయల పక్కన బందికానాలో పడి అల్లాడుతా ఉంటారు కదా, ఈ వేసే బాణాలేదో వాళ్ళ మీద ఇవ్వకూడదా అని పోయాను. అయినా వెనకటికి మళ్ళీ ఈ పానుగంటి పట్టణంలో కళాకాంతులే లేకుండా పోయినాయి, అన్ని ఆ బాలనాగమ్మ దేవి గారితో పోయినాయి. జరిగిందంటే చెప్పు లచ్చి. అదే బాబయ్య, మీ అమ్మ అయ్య ఇద్దరు ఆ మాయల పక్కన బందికానాలో పడి అల్లాడుతుంటారు కదా, ఈ వేసే బాణాలేదో వాళ్ళ మీద వేయకూడదా అని బాబయ్య. అయినా నాకెందుకు వచ్చిన గొడవ, ఒంటి మీదకి వయసు వచ్చింది, ఎందుకు బాణాలు వేసుకుంటా బొంగరాలు తిప్పుకుంటా ఉంటానిక. చూసుకో చూసుకో. నిజం చెప్పు రాముడు, ఏమయ్యారు నా తల్లిదండ్రులు? ఎక్కడున్నారు చెప్పు రాముడు. ఈ రహస్యం మీకు చెప్పకూడదని పెద్ద తల్లులు ఆజ్ఞాపించారు బాబాయ్, ఆజ్ఞాపించారు. ఎందుకు ఆజ్ఞాపించారు రాముడు? నేను నిన్ను శాసిస్తున్నాను చెప్పు, నా తల్లిదండ్రులు ఏమయ్యారు? మీరు 7 రోజుల పసికందుగా ఉన్నప్పుడు ఆ మాయల పకీరు మీరు మహారాజు గారు లేని సమయమున మీ తల్లి గారిని చెరబట్టుకుని వెళ్ళారు. ఆ మాయల పకీరు మా తల్లి గారిని చెరబట్టుకుని వెళ్ళాడు. మరి మా తండ్రులు? గండికోట యుద్ధం నుంచి తిరిగి వచ్చిన మీ తండ్రులు ఈ వార్త వినగానే అగ్గైపోయి ఆ పకీరు మీదకు దాడికి వెళ్ళారు. ఆ తరువాత? ఆ పకీరు సామాన్యుడు కాదు బాబు, లోకములో ఉండే మాయలు మంత్రాలు అన్ని వాడి దగ్గరే ఉన్నాయి. వెంటనే మన వాళ్ళని రాళ్ళనుగా చేసేశారు. చాలు రాముడు చాలు, ఇక చెప్పకు, నాకంతా అర్థమైంది. మీరందరూ కలిసి ఈ రహస్యాన్ని ఇన్ని రోజులు దాచి నాకు తీరని అన్యాయం చేశారు. కాదు బాబయ్య కాదు. అవును, నేను ఇంతవరకు ఒక సిగ్గు శరం లేని దద్దమ్మలా బతికాను. కన్న తల్లిదండ్రులు చెరసాల్లో పడి ఏడుస్తూ ఉంటే పౌరుషం లేని పందలా అన్నం తిన్నాను, హాయిగా నిద్రపోయాను. నాకంటే నీచుడు ఈ ప్రపంచంలో లేనాడు. ఇలాంటి వాడు ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. ఆ చాకలి లచ్చి చెప్పింది నిజమే రాముడు. నేను ఇంతవరకు ఒక వంటింటి వస్తాదిలా పెరిగాను. చాలు రాముడు, నిజం తెలుసుకున్నాను, నా కళ్ళు తెలుసుకున్నాను. నాకు ఎంత పురాలు రాజ్యభోగాలు అక్కరం లేదు రాముడు. వెళ్తున్నాను రాముడు, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తాను? ఏంది బాబయ్య? మా తల్లిదండ్రులు ఎక్కడున్నారో అక్కడికే వెళుతున్నాను. ఆ పకీరు కోటగా? అయ్య బాబు, ఆ పకీరు కోటకి చీమైనా దూరలేదే, కనీసం చీమైనా దూరలేదు. వెళ్ళక తప్పదు రాముడు. మా తల్లిదండ్రులు అక్కడ మా తల్లిదండ్రులను అతను బందీగా చేశాడు కదా, వాళ్ళని తీసుకొని తిరిగి అంతఃపుర ప్రవేశం చేస్తాను. ఇక లేదా బాబయ్య, ఈ బాలవర్తిని ఇక మర్చిపోము. వీరాది వీరుడు మీ నాన్నగారే వాడి దాటికి ఆగలేకపోయాడు. మీరు కనీసం వాడిని సమీపించలేని కూడా సమీపించలేరు.
కావచ్చు రాముడు. ఆ మాయావిని నేను అంతమొందించి నా తల్లిదండ్రులను బంధ విముక్తులు చేస్తాను. లేదా మా తల్లిదండ్రులతో పాటు ఒక రాయిలో అక్కడే పడి ఉంటాను. అది నా ధర్మం రాముడు. తొందరపడకండి బాబయ్య, మీరు ఇంతలో ఇలా మారిపోతారనుకోలేదు. లేదు రాముడు, ఇదిగో ఈ చంద్రహారమును గౌవించుము. నాకు ఈ వీర ఖడ్గం ఒకటి చాలు. నేను వెళ్తున్నాను రాముడు. ఇక్కడి నుంచే వెళ్తారా? మీరు ఇక్కడి నుంచే వెళ్తే ఈ తలారి రాముడిని ఉరితీస్తారు బాబయ్య. నా మాట వినండి, అంతఃపురానికి వచ్చి పెద్ద తల్లులు సెలవు తీసుకొని వెళ్ళండి. లేదు రాముడు, రాలేను. నా తల్లిదండ్రులు లేని అంతఃపుర ప్రవేశం నేను చేయలేను. ఆ పానుగండి పరమేశ్వరుడి మీద నా శపథాన్ని నెరవేర్చుకుంటాను. వెళుతున్నాను రాముడు, వెళుతున్నాను. బావయ్య, రాముడు, ఈ తలారి రాముడిని మీరు కత్తెర బోన్లో ఇరకబెట్టేశారు. కడపటికి ఈ అపవాదు నా నెత్తికే వస్తుంది. నేను వెళ్ళలేను, నేను మీతోనే వస్తాను. ఇంత ఘోరమైన వార్తను అంతఃపురానికి మోసుకొని వెళ్ళి ఆ పెద్ద తల్లులను వేడిపించలేను. మీతోనే నన్ను తీసుకెళ్ళండి. నీకేమీ భయం లేదు రాముడు, నేనున్నాను కదా. ఎన్ని విషయాలంతా మన పెద్ద తల్లులతో చెప్పి నా ఈ మణిహారాన్ని చూపించి నా నమస్కారాలను విన్నవించవలను. చెప్పలేను. ఇంత ఘోరమైన వార్తను అంతఃపురానికి మోసుకొని వెళ్ళి ఆహా పెద్ద తల్లులను ఏడ్పించలేను. ఈ కత్తితో నా మెడ తెగనరికి మీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళండి. నేను బ్రతికుండగా మిమ్మల్ని అడవుల పాలు చేయలేను. ఏడవకు రాముడు, ఏడవకు. నా మీద నీకున్న మమకారంతో అలా మాట్లాడుతున్నావు కానీ ఈ భూమి మీద ఏమి శాశ్వతం చెప్పు, అంతా భ్రమ. తల్లికి కొడుకే లేనప్పుడు నీకు నేనున్నానా చెప్పు రాముడు. మీరు 7 రోజుల పసికందుగా ఉన్నప్పుడు ఈ చేతులతో పెంచాను. అంతఃపురం అని పేరే గాని ఈ గుండెల్లో పెరిగారు. మీ కాలికి చిన్న ముళ్ళు నాటిన నా గుండెల్లో శూలం పొడిచినట్టు ఉండేది. రాముడు, బాబయ్య, రాముడు, బాబయ్య, నేనంటే నీకు ప్రేమ ఉందా చెప్పు. నా గుండెల్ని చీల్చి చూసుకోండి. నా మేలు కోరేవాడివేనా? ఈడు తలారాముడు బాబు, తలారాముడు. సరే, నా కోసం ఒక పని చేస్తావా? చెప్పండి బాబయ్య, అగ్గిలో దూకమంటారా? దూకుతాను. మారు మాట్లాడకుండా అంతఃపురానికి వెళ్ళు. నా మేలు నిజంగా కోరేవాడి వెళ్తే ఇటు నుంచే ఇటే వెళ్ళు. బాబు, వెళ్తున్నా బాబయ్య, వెళ్తున్నా. అంతఃపురానికి నేను వెళ్ళటం లేదు, నా శరీరం వెళ్తుంది, నా శవం వెళ్తుంది. 14 సంవత్సరములు తల్లిదండ్రులు లేని లోటు లేకుండా మిమ్మల్ని పెంచినందుకు నన్ను ఒక్కడే అంతఃపురానికి పంపుతారనుకోలేదు. మెరుపులా మెరిసి మాయమైపోతారనుకోలేదు. వద్దిరాజు వంశానికి నీ ఒక్కడివే మొలకమని ఆ 6 తల్లులు ఎంతో ఆప్యాయంగా పెంచుకున్నారు. ఈ వార్త వినగానే ఆ తల్లులు ఏమైపోతారో ఏమో. ఓ పానుగంటి పరేష, ఈ ముక్కుల పచ్చలారని బాలుండి కాపాడే బాధ్యత నీదే ప్రభు. బాబు, 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 బాబు. ఓ పరమేశ, ఏమి ఈ పానగంటి వంశానికి నా ప్రతిష్ట? అన్న తల్లిదండ్రులు అక్కడ చెరసాల్లో బందీగా ఏడుస్తుంటే అది తెలుసుకోలేని వెర్రివాడిలాగా ఇన్ని రోజులు నేను బ్రతికి ఉన్నాను. ఓ పరమేశ, ఆ నా తల్లిదండ్రులను విడిపించి నాకు ఈ మాయావిని ఎదుర్కొనే శక్తిని